ఏలూరు జిల్లాలో బైక్ దొంగతనాల గ్యాంగ్ ని పట్టుకుని వారి వద్ద నుంచి 60 మోటార్ సైకిల్ని ఒక కారుని స్వాధీనం చేసుకున్నామని ఏలూరు జిల్లా ఎస్పీ కె శివప్రతాప్ కిషోర్ తెలియజేశారు. ఏలూరులోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నిడమర్రు దెందులూరు పోలీసులు చాకచక్యంగా గ్యాంగ్ ని పట్టుకున్నారని తెలియజేశారు. ప్రజల వాహనాలు కొనేటప్పుడు పూర్తి స్థాయిలో భద్రత వహించి సక్రమంగా వాహనాలని కొనుగోలు చేయాలని తెలియజేశారు. ఇంకా మన ఏలూరు పోలీసు ముఖ్యంగా మన నిడమర్రు సర్కిల్, తర్వాత మన దెందులూరు, తర్వాత మన సిఐ గారు రాజశేఖర్, నిడమర్రు సిఐ, మన దెందులూరు ఎస్ఐ గారు, మరి సిఐ పెద్దవేగి అందరూ కలిసి ఇక చాలా మంచి గ్యాంగ్స్ ని పట్టుకున్నారు. యాక్చువల్లీ ఒక 60 బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర. ఒక మెకానిక్ ద్వారా ఈ బండ్లను బయట ఎక్కడైనా కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ ఓపెన్ చేయడము, దాన్ని మళ్ళీ వీళ్ళు గ్రూప్ గా వెళ్ళి సేకరించుకొని అవన్నీ మిగిలిన వాళ్ళకి తాకట్టు పెట్టిన నెపంతో తక్కువ రేట్లో ఒక 10,000కి 20,000కి అట్లా అమ్మేసేటట్లు పెట్టుకోవడం, ఇట్లా చేస్తున్న ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 60 బైక్లను కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళు వాడుతున్న కార్ని కూడా ఒకటి సీజ్ చేయడం. ఈ ఎవరైతే పోగొట్టుకున్న విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ త్వరలోనే కోర్టు పర్మిషన్ ఈ పులిగడ్డ జగదీష్ బాబు, ఇతను ఏలూరు, ఆగడం సూర్యప్రకాష్, వంజరపు శ్రీనివాస్, ఈ బొడ్డు లక్ష్మణ్, పఠాన్ ఒక మైనర్, శెట్టి చిన్న, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఇట్లాంటి దొంగ బండ్లు ఏదైనా అమ్మడం కానీ కొనడం కానీ ఇవన్నీ చాలా పెద్ద నేరాల కిందకు వస్తాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కూడా తీసుకోవడం జరుగుతుంది. సింపుల్ 379 కాంపౌండబుల్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇట్లాంటి నేరాలకి దూరంగా ఉండడం చేయండి. ఇట్లాంటి ఒకసారి మీ దగ్గర వచ్చిందంటే మీ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది, రెగ్యులర్ సర్వైలెన్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా రిపీట్ చేస్తుంటే మీ ఆస్తులు అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే అటాచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవడైతే బండి కొంటున్నారో ఆ బండి కొనే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బండిని చెక్ చేసుకోండి. బండి నెంబర్ని, బండి మీద ఉన్న చాసీ నెంబర్ని చూసి కొనండి. తక్కువకి వస్తుందిగా అని చెప్పి స్టేషన్ లేకుండా దొంగ బండి కాదో చెక్ చేసుకోకుండా కొన్నారంటే ఫ్యూచర్లో మీరు కూడా ఇబ్బంది పడతారు. సో ఇగ్నోరెన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఇన్ లా. చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి అట్లాంటి దొంగ బండులు కొని ఎంకరేజ్ చేయవద్దు.